ఉండవల్లి సెంటర్ వేదికగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి ప్రాంతంలో పర్యటించేందుకు వచ్చిన వైసీపీ సిఆర్డీఏ ప్రతినిధుల బృందాన్ని టీడీపీ శ్రేణులు స్థానిక రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఉండవల్లి వద్దకు వైసీపీ నాయకులు చేరుకోగానే నిరసనకారులు వారిని అడ్డుకున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించిన రైతులు, టీడీపీ కార్యకర్తలు వైసీపీ బృందానికి వ్యతిరేకంగా గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించినప్పటికీ పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. వైసీపీ నాయకుల వాహనాలు ముందుకు వెళ్లకుండా నిరసనకారులు రోడ్లపైనే బైఠాయించి తీవ్ర నిరోధం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కొందరు నిరసనకారులు వైసీపీ నేతల వాహనాలపై కోడిగుడ్లు విసిరారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ గందరగోళంలో టీడీపీ శ్రేణులు జరిపిన దాడిలో వైసీపీ నాయకులకు చెందిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇరుపక్షాలను అదుపు చేసేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తుండగా నిరసనకారులు విసిరిన రాయి తగిలి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ చిన్నతంబి అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆ కానిస్టేబుల్ ను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అమరావతి పర్యటనకు వైసీపీ బృందం రావడం, వారిని రైతులు ఉమ్మడిగా అడ్డుకోవడంతో ఉండవల్లి పరిసర ప్రాంతాలలో గంటల తరబడి హై టెన్షన్ వాతావరణం కొనసాగింది. పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అమరావతి పరిధిలోని పలువురు రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ బాధలను, సమస్యలను విన్నవించుకున్నట్లుగా మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం అవసరం లేకపోయినా బలవంతంగా రైతుల నుండి భూములు సేకరిస్తోందని, ఇది ముమ్మాటికి అన్యాయమేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 పంటలు పండే అత్యంత సారవంతమైన భూములను సైతం ప్రభుత్వం దుర్మార్గంగా లాక్కొని అన్యాయంగా తవ్వేసిందని పేర్ని నాని మండిపడ్డారు. అమరావతి రాజధాని పేరుతో భారీగా అప్పులు చేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆయన విమర్శించారు. మరొకవైపు ప్రభుత్వ ల్యాండ్ పూలింగ్ విధానం ఇష్టం లేని రైతులు జగన్ ని ఆశ్రయించడంతో వారి సమస్యలపై అధ్యయనం చేయడానికి జగన్ ఒక ప్రత్యేక కమిటీని వేశారని వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఈ కమిటీ ఇవాళ క్షేత్రస్థాయి పరిశీలన కోసం అమరావతి పర్యటనకు బయలుదేరిందని ఆయన తెలిపారు. అయితే తాము రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాము శాంతియుతంగా వెళ్తుంటే రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేయించడం ఎంతవరకు సమంజసమని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఈ హింసాత్మక పరిణామాలపై స్పందిస్తూ అసలు గొడ్డలి పార్టీ మీద లేక మాదా అంటూ అధికార పక్షాన్ని ఆయన గట్టిగా నిలదీశారు. తాము రైతుల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు.